హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద రేట్ బటన్ కుమ్మమ్మ 2.0. సో మన కోత బాణీ మీద అయితే రైడింగ్ అనేది స్టార్ట్ చేసిన అన్నట్టు. సో టైం ఇప్పుడు 4:15 అవుతుంది. మెయిన్ బ్యాటరీలో 99% ఉంది, పోర్టబుల్ బ్యాటరీలో 99% ఉంది ఛార్జింగ్. సో టోటల్ 187 కిలోమీటర్స్ వస్తుంది. 7 కిలోమీటర్స్ ఉంది. మెయిన్ బ్యాటరీలో 99% ఉంది, పోర్టబుల్ బ్యాటరీలో 99% ఉంది. సో 187 కిలోమీటర్ రేంజ్ వస్తుంది ఈకో మోడ్లో. సో ఈకో మోడ్లో 187 కిలోమీటర్లు వస్తుంది. సో ఎంత వస్తుంది ఏంది, ఇప్పటివరకు మనం ఎంత తిరిగినామంటే 268 కిలోమీటర్స్ తిరిగినాం. సో ఇప్పుడు మనం ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ అనేది ఓపెన్ చేద్దాం. ఎంతవరకు రైడ్ చేద్దాం, ఎంత యావరేజ్ వస్తుంది, ఎంత అదవుతుంది, ఎంత ఇది అవుతుంది అనేది మనం రైడింగ్లో మాట్లాడుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. మోటార్ అయితే ఆన్లో ఉంది, డిస్ప్లే ఉంటుంది. కరెంట్ ట్రిప్పు, యావరేజ్ స్పీడు ఇప్పటి వరకు నేను 268 కిలోమీటర్స్ తిరిగిన. సో ఇప్పుడు మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఊబర్ అయితే ఆన్ చేసిన. తర్వాత ఓలా ఆన్ చేద్దాం. సండే కదా, ఎక్కువ వస్తే రావో డౌటు, చూడాలి. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా అంటే ఏం తీసుకోను, వాటి దగ్గర తెలుసు. ఎక్కువ అప్డేట్ చూపిస్తుంది, అప్డేట్ కొట్టిన. పర్ఫార్మెన్స్ కంప్లీట్ 14 ఆర్డర్స్ అట, 135 వచ్చింది. బొయ్యి కూడా ఓకే. 14 కిలోమీటర్లకి బొయ్యి కూడా ఒకటి వచ్చేసింది ఊబర్లో. ఓకే, లొకేషన్ సరే, లెట్స్ గో. అక్కడికి వెళ్ళిపోదాం. కన్ఫర్మేషన్ 137 కిలోమీటర్స్ బొయ్యి కూడా వచ్చేసింది. సో మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇక ఇది ఫస్ట్ రైడ్ 420కి పడ్డది. నావిగేషన్ కూడా ఓకే. హాయ్ గాయ్స్. సో నా ఫస్ట్ రైడ్ అయితే ఇక్కడనే 1 కిలోమీటర్ లోపలనే పడింది అన్నట్టు. అక్కడికైతే వెళ్తున్నాం. జగదిరిగుట్ట నుంచి వెళ్ళి కొంచెం లోపలికి అంజయ్ నగర్ ఆ ఏరియా సైడ్ వెళ్ళాలి. సో అక్కడికి వెళ్ళైతే పికప్ అయితే చేసుకోవాలి. అక్కడ నుంచి సికింద్రాబాద్లో డ్రాప్ చేయాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ పడింది. అందులో మనకి 135 సంథింగ్ ఎంత చూపించిండు. కాకపోతే అక్కడ ఎంత వచ్చింది ఏందనేది మనం డ్రాప్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. పికప్ లొకేషన్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. మన కోసం వెయిట్ చేస్తున్నారు కస్టమర్. సో ఎందుకంటే ట్రైన్ క్యాచ్ చేయాలి కాబట్టి వాళ్ళ అవసరం ఉంటే మాత్రం కంపల్సరీ బయటకు వచ్చి వెయిట్ చేస్తారు. ఇక లేదు, వచ్చి మనమే వెయిట్ చేయాలి, మనన్నే వెయిట్ చేయాలనే ఒక మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది అన్నట్టు. సో వాళ్ళు ఏంటంటే మనం వెళ్ళి పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఫోన్లు చేసి వస్తున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పి వస్తారని చెప్పి మనం వెయిట్ చేసి, సో మనకు వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు అంతే, కొంతమంది కస్టమర్లు వెయిట్ చేయించుకుంటారు, కొంతమంది కస్టమర్లు వెయిట్ చేయించుకోరు, వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంత తొందరగా వస్తారు అని చెప్పి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటారు. సో అటువంటి కస్టమర్స్ ఉంటే ఏం పర్లేదు, ఎందుకంటే వెయిట్ చేయించే కస్టమర్ ఉంటే మనకే చిరాకు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో పికప్ లొకేషన్ దగ్గరికి వెళ్ళేందుకు మనదే. సో ఇలా మాట్లాడుకున్న టైంలో మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం. సో అతను మధ్యలోనే దిగిండు. అక్కడనే దిగేసి మనకైతే పేమెంట్ చేస్తున్నాడు. కాకపోతే పేమెంట్ కాలేదు. సరే అమ్మ, పేమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి, అంటే ట్రాఫిక్ ఎట్లుంటుంది, ట్రాఫిక్ చేస్తారు, కొంచెం పక్క ఎవరో బాబు తిప్పుకొని వస్తా అని చెప్పి ఆ గల్లీలోకి వెళ్ళి అందులోకి వెళ్ళి తిప్పుకొని అతని దగ్గరికి అయితే వెళ్ళిన. ఇంకా నెంబర్ చెప్పి పడతాను. పాపం ట్రైన్ టైం అవుతుంది కావచ్చు. సరే అని చెప్పి
ముందుకు పోదుకుంటే నెంబర్ చెప్పిన. అయినా ఫెయిల్ అయింది మళ్ళోసారి. అరే ఏమో ఇదేంది ఇట్లా ఫెయిల్ అయితదని చెప్పి మళ్ళా చెప్పమన్నాడు. మళ్ళా చెప్పిన. సో ఈసారి అయితే కంప్లీట్‌గా సక్సెస్. ఓకే. ఫస్ట్ ఆర్డర్ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. 145 చేసిండు. 130 రూపాయలు తగ్గిందంటున్నాడు. 10 దుబ్బుడే ఎక్కువైతుంది ఇంట్లో. ఎలాగో ప్లాట్ఫామ్ చూసి 15 రూపాయలు దొబ్బుతాడు. అది కాక రైడ్లో దొబ్బుడే. ఈ లోపల మనకి సెకండ్ రైడ్ అయితే పడింది యూబర్లో 8 కిలోమీటర్స్ బీకే కూడా సికింద్రాబాద్ నుంచి బీకే గూడకి అయితే పడింది. సో మనమైతే ఇక కస్టమర్ వచ్చిన తర్వాత పికప్ చేసుకొని వెళ్ళిపోయినాం కస్టమర్. సో ఇది మనకి 70 రూపాయలు సంథింగ్ అయితే చూపించింది. 8.9 కిలోమీటర్స్ ఉందన్నట్టు ఇక్కడ 8.9 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో కస్టమర్ అయితే పికప్ చేసేసుకొని మార్నింగ్ టైం ఎర్లీ మార్నింగ్ 4:30కి చేసిన. 4:30 నుంచి స్టార్ట్ చేస్తే 11:30 వరకు ఎండ్ అయిపోయింది అన్నట్టు. సో 11:30 వరకు వచ్చింది ఛార్జింగ్ ఫుల్గా. సో ఆ ఛార్జింగ్ ఎట్లా అవుతుంది, ఏంది, దానికి అదేంది అనేది మనం మాట్లాడుకుందాం రైడ్లో ఉన్నప్పుడే. ఎర్లీ మార్నింగ్ అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి సో నేను ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ చేసిన అన్నట్టు. స్టార్ట్ చేసినప్పుడే 189 కిలోమీటర్స్ చూపించింది నాకు. మొత్తం ఈకోలోనే డ్రైవ్ వేస్తుండే. ఈకోలో మాత్రం అది 55 రాక్ కూడా వెళ్తుంది ఈకోలో. సో పర్లేదు. కాకపోతే మనది హెవీ పర్సనాలిటీ కాబట్టి ఛార్జింగ్ ఉంటుందా ఉండదా, మళ్ళీ డబుల్ ఎక్కుతున్నాం, ఇద్దరు ఎక్కించుకొని తీసుకుపోతున్నాం కాబట్టి ఉంటుందా ఉండదా అని చిన్న డౌట్తోనే ఒక్కసారి టెస్ట్ చేద్దామన్నట్టు చూద్దాం, మార్నింగ్ పోదాం ట్రై చేద్దాం అని ఫుల్ ఛార్జింగ్ పెట్టుకొని అయితే ట్రై చేసిన. లాస్ట్ వరకు చెప్తా అది ఎంత వచ్చింది, ఏంది, ఛార్జింగ్ ఎంత వచ్చింది, మనకి అమౌంట్ ఎంత వచ్చింది లాస్ట్లో మాట్లాడుకుందాం. సో ఈ మన కస్టమర్ని డ్రాప్ చేసే లొకేషన్ దగ్గరికి అయితే మనం ఇక వచ్చేసినాం. దగ్గరలోనే ఉంది. ఈ లోపల మనకి రైడ్లు పడుతూనే ఉన్నాయి. కానీ ఊబర్లో కంటిన్యూ రైడ్లు పడతాయి. కాకపోతే ఆడ కమిషన్ దొబ్బేది ఎక్కువ ఉంటుంది. సో పికప్ డ్రాప్ లొకేషన్ దగ్గరికి అయితే మనం వచ్చేసినాం. డ్రాప్ లొకేషన్లో కస్టమర్ని అయితే డ్రాప్ చేసేసినాం. డ్రాప్ చేసిన తర్వాత అది 76.83 రూపీస్ అయితే చూపించింది. అందులో వాడు దొబ్బింది ఏంటంటే ₹6.20 ఏమో దొబ్బిండాడు. దొబ్బది అందుకే ఉండడు కాబట్టి ఇక దొబ్బని ఇక కంటిన్యూ మనకి కాల్స్ వస్తూనే ఉన్నాయి. కాకపోతే పికప్ లొకేషన్ ఎక్కువ ఉంటుంది, డ్రాప్ లొకేషన్ తక్కువ ఉన్నది. ఇదంతా కాదని చెప్పి చాయ్ దుకాణం దగ్గరికి వచ్చేసి మంచిగా లెమన్ టీ అయితే తాగిన. సో అప్పటికి మన బ్యాటరీ 145 కిలోమీటర్స్ 79% ఉంది బ్యాటరీ అయితే. ఈ లోపు మనకు కంటిన్యూగా. కాకపోతే ఏంటంటే పికప్ లొకేషన్ ఎక్కువ, తక్కువ ఉంది అన్నట్టు చూపిస్తుంది. ఇప్పటి వరకు అయితే 3.9 కిలోమీటర్స్ పికప్ అట, 4.8 కిలోమీటర్స్ డ్రాప్ అట. 8 కిలోమీటర్లకి 40 రూపాయలు. 25 కిలోమీటర్స్ అయింది. అంటే పికప్ లొకేషన్ కూడా 25.7 కిలోమీటర్స్ యాడ్ అయిపోయింది అన్నట్టు. 3.7 కిలోమీటర్స్ పికప్, 2.5 కిలోమీటర్స్ డ్రాప్ అట. పికప్ పోవాలి, 2.5 కిలోమీటర్స్ డ్రాప్కి వెళ్ళాలి. 10 రైడ్లు కంటిన్యూగా అట్లా ఇట్లా అని చెప్పి థర్డ్ రైడ్ మనం కోటర్ కూడా ఆన్ చేసి పెట్టాను. 17 కిలోమీటర్లు రైడ్ పడ్డది. సరే పోర్టర్ కూడా మనకి ఎక్కువ పోర్టర్లో కావాలి కాబట్టి పోర్టర్లో అయితే ఫస్ట్ రైడ్ పోర్టర్లో ఎట్లుంటుంది ఏంది అనేది నేను పోయేసరికి కస్టమర్ పెద్ద మూట పట్టుకొని వెయిట్ చేస్తాడు. వీరేంద్రమయ్య ఇంత పెద్ద మూట పట్టిండు, ముందర పడుతుందా అనుకున్నా కానీ ముందర పట్టింది. ఆ మూట ఫుడ్ అన్నట్టు అక్కడ ఎవరో పార్టీ చేసుకుంటున్నారు, వీళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తున్నారు. సో ముంగరైతే పెట్టుకున్నా. కాకపోతే నెంబర్ లేరా బాబు, అక్కడ ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు డ్రాప్ లొకేషన్ ఎంత నెంబర్ ఇవ్వాలి కదా. ఇచ్చిన 4 నెంబర్లు పని చేయట్లేదు. ఇచ్చిన 4 నెంబర్లలో 2 స్విచ్ ఆఫ్ ఉన్నాయి, 2 అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఉన్నాయి. అక్కడనే దాదాపు 15-20 నిమిషాలు వెయిట్ చేయించిండు నెంబర్ల కోసం, ఫోన్ నెంబర్ల కోసం. అరే నీ నెంబర్ తీసుకుంటాను, నీ నెంబర్ నాకు నేను ఫోన్ చేస్తా అక్కడ పోయిన తర్వాత అన్నా కానీ ఆయన నెంబర్ తీసుకొని బయలుదేరాను. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత ఈయన నెంబర్ కూడా పనిచేయలేదు అనుకో, అడవై 70 కావాలని. సో అందుకే ఈయన నెంబర్ తీసుకొని ఆ నెంబర్ కూడా రింగ్ అయిన నెంబర్ తీసుకొని అక్కడి నుంచి అయితే మన రైడ్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేసిన పోర్టర్లో ఫస్ట్ టైం ఇట్లా లాగినప్పుడు. సో అక్కడి నుంచి ఈ గల్లీలు ఉన్నాయి, మా గల్లీలకి అయితే పోయినా. ఇక ఈ గల్లీలకి వెళ్ళిపోతే మెల్లమెల్లగా ఇక తెల్లారైతే అవుతుంది, అంటే వెలుగైతే వస్తుంది. చీకట్లోనే 2 రైడ్లు అయితే కంప్లీట్ చేసినాం. 3వ రైడ్ కొంచెం వెలుగొచ్చింది. సో ఓకే, ఈ 3వ రైడ్ అయితే పోర్టల్లో పడ్డది కదా. సో మనం ఇక్కడ నుంచి మన
ఎక్కడి నుంచెల్లి బల్కంపేట నుంచెల్లి సంతోష్ నగర్ అట. అక్కడికి వెళ్ళాం. 17 కిలోమీటర్లు పడ్డదిలే. 17 కిలోమీటర్లు వచ్చింది. 188 రూపీస్ చూపించిందన్నట్టు. సో, ఇక వెహికల్ గురించి మాట్లాడాల్సొస్తే మాత్రం సింగిల్‌గా మనం ఏదైనా పార్సెల్ కొట్టుకొని అంటే ఫుడ్ ఆర్డర్‌లు, డెలివరీ నేను చేయను. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. నాకే ఇంట్రెస్ట్ ఉన్నదన్నట్టు. ఎందుకంటే ఇక పైకి ఎక్కాలే, మెట్లెక్కాలే, దిగాలే. మన పర్సనాలిటీకి మనకంత సీన్ లేదు. మనకంత ఓపిక కూడా లేదు. సో, బండి మీద అనుకో ఇక్కడ ఎక్కించుకొని అక్కడ డ్రాప్ చేసి పైసలు తీసుకునేదే కాబట్టి ఏం బాధ ఉండదు కాబట్టి ఓకే. ఇది కొంచెం ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నా. సో, మనది లాస్ట్ వరకు మనకు అది చూపించిన 190 కిలోమీటర్స్ ఈకోలో రేంజ్ అనేది వస్తదా? రాదా? అనేది మనం లాస్ట్‌లో చూద్దాం. సో, ఓకే. వస్తది అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే షాకింగ్ రిజల్ట్ అయితే వచ్చింది. సో, మనం డ్రాప్ చేయాల్సిన పార్సెల్ డ్రాప్ చేసిన లొకేషన్ దగ్గరికైతే వచ్చేసిన. ఇక వచ్చేసి ఆయన ఇచ్చిన నెంబర్‌కైతే కాల్ చేసిన. కాల్ చేయంగానే సారు ఉరికొచ్చిండు బయటికి. బయటకి ఉరికొచ్చేసి పార్సెల్ తీసుకున్నాడు. పార్సెల్ తీసుకొని అయితే వెళ్ళిపోయిండు. సో, ఎందుకంటే వాళ్ళ ఫోటోలు, ఫేస్‌లు ఎక్కువ చూపించను నేను. బాగుండదు. ఎందుకు మనం దానికోసం వ్లాగ్ తీసుకొని వాళ్ళ ఫేస్ రివీల్ చేయడం అట్లా అన్నట్టు. సో, అందుకే రివీల్ చేయట్లేదు. 188 అయితే రూపీస్ ఇచ్చింది. ఫోన్‌పేలో కొట్టేసిండు. సో, అక్కడి నుంచెల్లి కొంచెం ముందుకెళ్ళి ఒక 15, 20 నిమిషాలైతే వెయిట్ చేసిన. రైడ్‌లో ఏమైనా వస్తాయేమో అని చెప్పి వెయిట్ చేసినా కానీ అన్నీ రూ. 20 రైళ్ళు, రూ. 30 రైళ్ళు ఊబర్‌లో. రూ. 20 రైళ్ళు, రూ. 30 రైళ్ళు. ఇక ఇట్లది కాదని చెప్పి ఇంకో రైడ్ పడ్డది. ఫోర్త్ రైడ్ ఊబర్‌లోనే పడ్డదండి పార్సల్‌ది. అక్కడనే సంతోష్ నగర్ నుంచెల్లి మన బోడుప్పల్‌కైతే వెళ్ళాలి. చిన్న పార్సలు. సో, బ్రదర్ అయితే వచ్చిండు. అదే లేదు వాళ్ళకి ఎవరికి వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పు. అనుష. ఓకే. అనౌట్ డిజైన్స్. హలో ఊబర్ మేడం, పార్సల్ పంపిస్తున్నారు. ఓకే మేడం, అదే నెంబర్ తీసుకున్నా అందుకే కాల్ చేసి. బ్లాగ్ 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 ఎర్నింగ్ ఎంత చేస్తున్నారు సార్? ఓకే. సో, కస్టమర్ అయితే అడిగిండు అన్నట్టు, ఏంటి కెమెరా పెట్టా అంటే, కెమెరా అంటే నేను హెల్మెట్ మౌంట్‌కి సెల్ ఫోన్ పెట్టినా అన్నట్టు. మన దగ్గర గోప్రో లాంటివి ఏం లేవు. సో, సెల్ ఫోన్ పెట్టి కెమెరాకి 2 ఫోన్లు ఉన్నాయి. కెమెరా రికార్డ్ ఎందుకు చేస్తున్నది అంటే, బ్లాగ్ కోసం అది ఇది అని చెప్పిన. సో, ఆయన కూడా ఓకే. పర్లేదు అని చెప్పి అన్నాడు. సో, మనం ఇప్పుడైతే బోడుప్పల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. పార్సల్ అయితే డెలివరీ చేయడానికి. ఎర్లీ మార్నింగ్ రైడ్లు తొందరగా అయిపోతాయి. అటు ట్రాఫిక్ ఎక్కువ ఉండదు, ఏ రిస్క్ ఉండదు. సో, మనం బోడుప్పల్ దగ్గర ఉన్న లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే మేడం ఏమన్నది, పైకి రండి. అబ్బా, మళ్ళీ పైకి వెళ్ళాలా అంటే, ప్లీజ్ అండి కొంచెం నేను బయటకు వచ్చేటట్టు లేను, మీరే పైకి రండి అని చెప్పి అన్నది. సర్లే అని చెప్పి వెహికల్ అక్కడ పార్క్ చేసేసి పైకి వెళ్ళేసి డెలివరీ చేసి వచ్చేసిన. కరెక్టే, కిందకి వచ్చే సిచ్యువేషన్ లేదామె. సో, మనకెందుకులే. సో, ఇదైతే 152 రూపీస్ పడ్డది. ఫోన్‌పే చేసింది. సో, అక్కడ ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన. మళ్ళీ నేను చేసిన తర్వాత మళ్ళీ ఊబర్‌లోనే ఫిఫ్త్ రైడ్ పడ్డది. 22 కిలోమీటర్స్ హెచ్ఎంటీ కాలనీ, చింతల్. నేను ఉండే ఏరియాకి అయితే పడ్డది. అమ్మ నీ మాటే పడ్డదా అనుకున్నా. మన ఛార్జింగ్ కూడా కొంచెం తక్కువైపోతుంది.
ఇంక బ్యాటరీ తక్కువైతది. బయట ఉండడం కంటే దగ్గరలో ఇంటికి దగ్గరలో ఉండడం బెస్ట్. ఎందుకంటే ఇది ఇలా సింపుల్ వన్ ఎలక్ట్రికల్ వెహికల్‌కి ఫాస్ట్ చార్జర్స్ అనేది ఏవి లేవు. ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. మళ్ళా బయట మన బోల్ట్ లాంటి ప్లేస్‌లలో పెట్టుకోవచ్చు ఛార్జింగు. అటువంటి ఆప్షన్ ఉంది. కాకపోతే ఛార్జింగ్ టైమే ఎక్కువ. 7-8 అవర్స్ పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ 0 నుంచెల్లి ఫుల్ ఛార్జింగ్ ఎక్కడానికి 7-8 అవర్స్ పడుతుంది. సో, మాట్లాడదాం. ఇక్కడికైతే వచ్చినాం అంకుల్ దగ్గరికి. అంకుల్ ఇప్పుడు ఈయనే. అబ్బా! ఈయన ఎక్కించుకొని రైడ్‌లో పోయినా 22 కిలోమీటర్స్ సరే అప్పుడే అయిపోయినాయా అన్నట్టు ఉందన్నట్టు. ఏమన్నా మాట్లాడుతున్నాడా? ఏమన్నా క్వెషన్‌లు అడుగుతున్నా, బాబు ఏం చేస్తున్నావు? ఎంతవరకు చదువుకున్నావు? పెళ్ళయిందా? పిల్లలు ఎంతమంది? నేను వయసులో ఉన్నప్పుడు ఇట్లా చేసినా, అట్లా చేసినా, ఇప్పుడు కూడా యూత్ ఇట్లున్నారు, అట్లున్నారు. అరె రామా! ఏమన్నా మాట్లాడిండా? ఇగ ఎందుకంటే ఇప్పుడు మైక్ గీక్ ఏం పెట్టలేదు కాబట్టి ఫోన్‌కి అది రికార్డ్ అయితే ఏం చేయలేదు. చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో, 22 కిలోమీటర్స్ అర్రె! అప్పుడే అయిపోయినాయా అన్నట్టు గడిచిపోయిందన్నట్టు. మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. అర్రే! నవ్విత్తాండు. ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన పాస్ట్‌లో చేసిన రొమాంటిక్ సిట్యుయేషన్‌ల గురించి చెప్తున్నాడు. తన లవర్ల గురించి చెప్తున్నాడు. ఇప్పుడు జలదేశాలు పెట్టుకుంటున్న ఎఫ్ఐఆర్‌ల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భర్తల్ని చంపుతున్నారు గదా! వాటి గురించి మాట్లాడుతున్నాడు. అన్నిటి గురించి చెప్తున్నాడు. ఓరి లాయలా! ఇగ ఆయన మాటేంటంటే నవ్వొత్తాంది. టైమ్ పాస్ అయిపోతుంది. అసలు ఏర్పాట్లే 22 కిలోమీటర్స్ రైడ్ అంటే నా లైఫ్‌లో ఎంత హ్యాపీగా అరే! గడిచిపోయిందా అప్పుడే అన్నట్టు మంచిగా మాట్లాడిండు అంకుల్ అయితే. సో, అంకుల్‌ని డ్రాప్ చేసే దగ్గరికొచ్చేసి అయితే వచ్చినాము. నా నంబర్ తీసుకున్నాడు అంకుల్ ఎందుకో మరి నాకు గూడా తెలవది. నంబర్ తీసుకున్నాడు. నంబర్ ఇచ్చినా. సో, మనకి ఎంత అమౌంట్ పడ్డదంటే $227.85 రూపీస్ అయితే పడ్డది. అంకులు పేమెంట్ అయితే చేసిండు పర్లేదు. $250 కొట్టిండు. ఉంచుకో బాబు అని చెప్పి. ఇది నీకొస్తదా మళ్ళా ఆ కంపెనీకెళ్ళిపోతా అని చెప్పి అడిగిండు. లేదు అంకుల్ నాకే వస్తది. నా పర్సనల్‌ది అని చెప్పి ఇంకోటేంటంటే నాది స్కానర్ అది కనిపియలేదు. ఇక్కడ జేబులోనే పెట్టినా గానీ ఎక్కడనో పెట్టినా. సో, అందుకే నంబర్ ఇచ్చేసి ఏపిచ్చేసుకున్నాం. $250 అయితే కొట్టిండు. పర్లేదు ఇట్లా ఎంటర్‌టైన్‌మెంట్ చేసి, ఇట్లా ఎక్స్‌ట్రా అమౌంట్ ఇచ్చి ఇటువంటి కస్టమర్లుంటే హ్యాపీగా ఎళ్ళిపోవచ్చన్నట్టు. ఏం రిస్క్ ఉండదు. కొంతమంది సతాయిత్తరు. ఫాస్ట్ 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 కమాన్ కమాన్ ఎంత మంచిగా తీసుకుపోయినా గానీ తలకాయ నొప్పి. 6th రైడ్ అయితే పడ్డది. అక్కడనే ఇక్కడి నుంచెల్లి చిన్న చిన్న రైడ్లు ఎందుకంటే ఛార్జింగ్ తక్కువైపోతా ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ అయితే తక్కువైపోతా ఉందన్నట్టు. సో, అందుకే ఇక్కడి నుంచి అన్ని చిన్న రైడ్లే తీసుకున్నా. అక్కడక్కడ ఇంటికి దగ్గరలోనే తిరిగేటట్టు చిన్న రైడ్లయితే తీసుకున్నా. 6th రైడ్ అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత అబ్బా! కస్టమర్ అయితే ఏం సతాయించిండు. లొకేషన్ ఒక దగ్గర పెట్టి ఒక్కొక్క దగ్గర నిల్చున్నాడు. ఫోన్‌లో చేస్తే నేను లొకేషన్ దగ్గరనే ఉన్నా అంటాడు. అన్న లొకేషన్ దగ్గరనే ఉన్నా అంటే లేదు అంటాడు. సరే నువ్వెక్కడున్నావో చెప్పు ఏంది కథ ఏందని చెప్పి లైవ్ లొకేషన్ పెట్టావంటే 2 గల్లీలు అవతలన్నాడు దొర. 2, 3 గల్లీలు అవతలన్నాడు. ఫస్ట్ అక్కడనే ఉన్నా నేను. నువ్వు ఇటొత్తవేమో అనుకోని ఇక్కడికి నడుచుకుంటూ వచ్చినా అని చెప్పి అంటున్నాడు మళ్ళా. అమ్మా! పొద్దున్నే ఏమన్నా చేసినావా అన్న? 15, 20 నిమిషాలు అక్కడనే ₹30 రైడ్ అన్నట్టు ఇది. దానికోసం 20 నిమిషాలు వెయిటింగ్ టైము. ఇది ఏదో అయిపోయింది ఇగ. సో, కస్టమర్‌నైతే డ్రాప్ లొకేషన్ దగ్గరికైతే డ్రాప్ చేసేసిన. మనకి ఎంత వచ్చిందంటే తక్కువనే వచ్చింది. ₹29 ఏమో వచ్చింది. సో, సార్ స్కానర్ ఏసేసిండు. ₹29.45 ఏమో వచ్చింది. ఈ రైడ్‌నైతే ఎక్కిరించేసి మళ్ళీ అక్కడనే నాకు ఇంకొక రైడ్ పడ్డది. రైడ్‌లో ఉండంగానే ఇంకో రైడ్ పడ్డది. యాక్సెప్ట్ చేసిన. అక్కడక్కడనే ₹20 రైడ్లు, ₹30 రైడ్లు చిన్న చిన్న రైడ్లన్నీ వేసుకుంటున్నా. ఎందుకంటే బ్యాటరీ బ్యాకప్ పవర్ అనేది తగ్గిపోతూ ఉంది. మైలేజ్ తగ్గిపోతూ ఉంది. అప్పటికి నేను ఇంటికి పోయే టైం ఇప్పుడు 7th రైడ్ ఇంకో పడ్డది చిన్నది. నేను ఇంటికి పోయే టైం దగ్గరకు కూడా ఇంకా మెయిన్ బ్యాటరీలో 10% అయిపోయింది. పోర్టబుల్ బ్యాటరీలో 30% ఉంది. 30%కి మనకి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందంటే 32 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది ఇంకా. సరే ఇంకా రిస్క్ ఎందుకు అది ఇది అని చెప్పి మ్యాక్సిమం ఒక 8, 9 రైడ్ల వరకైతే చేసేసిన ఊబర్‌లో. పోర్టర్‌లో ఒక రైడ్ 10 రైడ్లు అయితే అయిపోయింది. 37.55 చూపించింది లాస్ట్. దీని తర్వాత ఇంకా రికార్డ్ చేయలేదు. ఎందుకంటే సెల్ ఫోన్‌లో కూడా ఛార్జింగ్ అనేది అయిపోయింది. సో, అప్పుడు రికార్డ్ చేయలేదు. సో, దీని తర్వాత ఇంకొక 3 రైడ్లు కొట్టినా మళ్ళా.
చిన్న చిన్న 3 రైడ్లు కొట్టినట్టే. ఈ రైడ్ 7థ్ రైడ్ తర్వాత ఇంకా 3 రైడ్లు కొట్టినా. 3 అంటే 10 3 కాదు 2 కొట్టినా. సారీ 9 రైడ్లు అయితే అయిపోయినాయి. పోర్టోలో ఒక రైడు. మొత్తం 10 రైడ్లు. సో ఈ 10 రైడ్లకు గాను నాకొచ్చిన అమౌంటు ఎంత అనేది నేను ఇక్కడ స్క్రీన్‌లో డిస్‌ప్లే చేసిన. సో మీరు నాకొచ్చిన అమౌంట్ ఎంత అనేది ముందే గెస్ చేసి చెప్తే మీకు నేను ఒక గిఫ్ట్ ఇస్తాను. అదేంటో తెలుసుకొని ఇప్పుడు 6 కదా 7, 8, 9 3 రైడ్లు కొట్టినా ఇంకా. దీని తర్వాత అందులో ఉంది కదా రూ. 605 సంపాదించినాక బ్యాటరీ ఏమో 38 కిలోమీటర్స్ తిరుగుతుంది. 22% ఉంది. నేను ఇంటికెళ్ళే టైంకి అది 15%కి వచ్చింది పోర్టబుల్ బ్యాటరీ. అప్పటికి 15%లో ఉన్నా కానీ ఇంకా 30 కిలోమీటర్స్ చూపించింది. సో మనకి ఎంత ఇక మళ్ళీ రైడ్లు పడ్డాయి. ఇక అదే చిన్న రైడ్లు ఒక 3 అయితే చేసిన. అలా రికార్డ్ అయితే చేయలేదు నేను. సో లాస్ట్ నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తా, మీరే చూడండి. మీరు కామెంట్ చేసినందుకు దీనికి సరిపోయిందో లేదో చూడండి. 9 రైడ్లకి రూ. 832.38 అయితే వచ్చింది. 9 రైడ్లు చేసిన ఊబర్లో. పర్లేదు 5 పెద్ద రైడ్లు చేసిన, 5, 6 పెద్ద రైడ్లు చేసిన. దాని తర్వాత చిన్న రైడ్లు చేసుకుంటూ వచ్చినట్టు ఇంటి సరౌండింగ్లో తిరుగుతున్నా. ఎందుకంటే ఇక బయట ఛార్జింగ్ పెట్టడానికి లేదు. ఇక దగ్గరలో ఇక ఛార్జింగ్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళొచ్చు అనే మూమెంట్లో పటాపట ఇంటికి వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేసుకున్నాయి. ఇక ఛార్జింగ్ పెట్టేసుకొని అది మన పోర్టర్లో వచ్చింది అన్నట్టు. 169.20 మనకి ఇచ్చిండు. రూ. 18 వాడు తీసుకున్నాడు. పర్లేదు 17 కిలోమీటర్లకి 169 అంటే కిలోమీటర్కి రూ. 10 వచ్చినట్టే. పర్లేదు ఇట్లుంటే పర్లేదు, ఇట్లా తీసుకుంటే పర్లేదు. ఇక మరీ దారుణంగా దొప్పితే వేస్ట్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, అందుకే మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. మనకి వెహికల్ స్టార్ట్ అయ్యే ముంగట ఎంత రీడింగ్ ఉందంటే 268 కిలోమీటర్స్ ఉంది. మనం రైడ్ 11:30కి రైడ్ ఎండ్ చేసే టైంకి 364 ఉంది. సో మైనస్ చేసి చూస్తే 95 కిలోమీటర్సే తిరిగినట్టు చూపిస్తుంది. హౌ, ఎలా? 189 కిలోమీటర్స్ ఉన్నది స్టార్టింగ్ అంటే కరెక్టే 95 అనుకో. ఇప్పుడు నేను ఇంటి వేసాంకి ఇంకా 32 కిలోమీటర్స్ తిరగాలని చెప్పి చూపించింది. ఒక 90 ఉంటే 30 125 అవుతుంది. ఇంకా 69 కిలోమీటర్స్ ఎటువైనాయి అంటే వెయిట్ని బట్టి, పర్సనాలిటీని బట్టి, అండ్ వెనకాల అసలు డబుల్స్ మళ్ళా ఇద్దరు. నేను కస్టమర్. పార్సల్ అంటే 2 రైడ్లు ఏమో చేసిన పార్సల్ రైడ్స్, నేను కస్టమర్. సో బ్యాటరీ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోయినా కానీ నాకు 4:30 నుంచి 11:30 వరకు వచ్చింది అంటే 4:30, 5:30, 6:30, 7:30, 8:30, 9:30, 10:30, 11:30 5, 6, 7 అవర్స్ కంటిన్యూగా ఛార్జింగ్ అయితే వచ్చింది. సో ఈ 7 అవర్స్లో నేను మ్యాక్సిమం అదే ఒక 830, ఇది ఒక 160, మొత్తం 11 అంటే వాడి కమిషన్ అది కాకుండా మొత్తం 1200 దాకా అయితే సంపాదించుకున్నాం. కమిషన్ తీసేయకుండా అయితే 1200 దాకా ఇచ్చినాయి. సింగిల్ ఛార్జ్లో ఒక్కసారి నేను పార్ట్ టైం చేసుకుంటా కాబట్టి నాకు బెటర్, చాలు ఆ అమౌంట్ అనేది చాలు. సో నేను పెట్టిన దానికి అమౌంట్కి బండి కాస్ట్కి దానికి వర్తా అంటే ఇక బండి గురించి, బండి పర్ఫార్మెన్స్ గురించి ఒక లాంగ్ రైడ్, పెద్ద రైడ్ చేద్దామని చెప్పి చూస్తున్నా. సో ఆ పెద్ద రైడ్ ఎట్లుంటుంది ఏందనేది తర్వాత బ్లాగ్లో పెడతాను నేను కంపల్సరీ. కంటిన్యూ రైడ్ ఎంతవరకు, ఇక లాస్ట్ ఎంతవరకు వస్తుంది అని కూడా చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓకే బండి గురించి పూర్తిగా రివ్యూ అయితే నేను మళ్ళీ తర్వాత వీడియోలో పెడతాను. ఇక్కడ నుంచి మనం రైడ్లో చేస్తాం కాబట్టి రైడ్ వీడియోస్ కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.